ఇది మామిడికాయల సీజన్ కదా, అప్పుడే చెట్టు నుంచి కోసిన మామిడికాయలు ఓ 99 మామిడికాయలు ఇంటికి తీసుకొచ్చావు. అక్కడ ఒక పెద్ద బుట్ట ఉంది. ఆ బుట్టలో కుళ్ళిపోయిన ఒక మామిడికాయ ఉంది. ఒక్క కుళ్ళిపోయిన మామిడికాయే కదానని 99 ఫ్రెష్గా చెట్టులో నుంచి కోసిన ఆ 99 మామిడికాయలు ఆ బుట్టలో పెట్టాం. చెడిపోయిన ఒక్క కాయ, సామెత ఊరక బుట్టల చెడిపోయిన కోతి వనమంతా జడగొట్టింది అన్నట్లుగా. అయ్యా వినండి, చెడు గుణాలు కలిగిన వాళ్ళతో నువ్వు స్నేహం చేస్తే నీ మంచితనపు ఉనికిని కోల్పోయి నీవు చెడ్డవారిగా మారే ప్రమాదం ఉంది. ఎవరితో కలిసి తిరుగుతున్నావో తస్మా జాగ్రత్త, ఎవరితో స్నేహం చేస్తున్నావో తస్మా జాగ్రత్త, ఎవరు నీ చుట్టూతో ఉన్నారో నీ స్నేహ విషయంలో తస్మా జాగ్రత్త. ఒక దేవుని బిడ్డ సంఘానికి వచ్చిన తర్వాత విశ్వాసులతో స్నేహం చేసిన దానికంటే, సేవకులతో స్నేహం చేసిన దానికంటే, గొర్రెల దొడ్డిగా పిలువబడుతున్న సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ దేవునితో స్నేహం చేయటం నేర్చుకోవాలి. వినపడలా నాకు? ఎవరితో స్నేహం చేయటం నేర్చుకోవాలి? తబలా వాళ్ళతో స్నేహం చేయటం కాదు, కీబోర్డులతో స్నేహం చేయటం కాదు, మ్యూజిషియన్స్తో స్నేహం చేయటం కాదు. వింటున్నారా? నూజివీడులతో స్నేహం చేయటం, ఏలూరులతో స్నేహం చేయటం, రెండోళ్ళతో 2 అంటే ఏంటో నన్ను అడగొద్దు. కాపువారితో స్నేహం చేయటం, కమ్మవారితో స్నేహం చేయటం, రెడ్డివారితో స్నేహం చేయటం. విజయవాడ వాళ్ళు విజయవాడలతో స్నేహం చేయటం. నో! సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ మహాగణుడు, మహోన్నతుడు యేసయ్యతో సహవాసం చేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా! ఆయనతో నువ్వు స్నేహం చేస్తే, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయన వంటి దానిగా నువ్వు మార్చబడతావు. బైబిల్లో రాయబడిన మాట, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానిగా మారతాడట. జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు. తాగుబోతుల సహవాసం చేసేవాడు, తిరుగుబోతుల సహవాసం చేసేవాడు, చక్కగా చదువుకునే వాళ్ళు సహవాసం చేసేవాడు, దేవునితో స్నేహం, నా వైపు చూడాలి, దేవునితో సహవాసం చేసేవాడు దేవుని వంటి వాడిగా మార్చబడతాడు. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన పంపిన పరిశుద్ధాత్మతో మన సహవాసం. క్రైస్తవుని సహవాసం తండ్రితో ఉండాలి, క్రైస్తవుని సహవాసం కుమారుడితో ఉండాలి, క్రైస్తవుని సహవాసం పరిశుద్ధాత్మతో ఉండాలి. ఆయనతో నువ్వు స్నేహం చేస్తే ఆయన వంటి దానిగా నువ్వు మారిపోతావు.